హలో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం డివ్ ట్యాగ్ అండ్ స్పాన్ ట్యాగ్ గురించి డిస్కస్ చేశాం కదా. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మనకి HTMLలో ఉన్న టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఏంటంటే బ్రేక్ ట్యాగ్, బోల్డ్ ట్యాగ్, ఇటాలిక్ ట్యాగ్, స్మాల్ ట్యాగ్, బిగ్ ట్యాగ్, అండర్లైన్ ట్యాగ్, డిలీట్ ట్యాగ్, సబ్స్క్రిప్ట్ ట్యాగ్, సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్, మార్క్ ట్యాగ్, కోడ్ ట్యాగ్, అలాగే ప్రీ ట్యాగ్. వీటన్నిటి గురించి ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా బ్రేక్ ట్యాగ్. ఈ ట్యాగ్ని మనం ఏదైనా లైన్ని బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తాము. ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ నేను ముందే HTML స్ట్రక్చర్ అయితే రాసుకున్నాను. ఇక్కడ టైటిల్ ట్యాగ్స్లో నేను టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని ఇస్తున్నాను. ఇప్పుడు బాడీ ట్యాగ్లో నేను హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ ట్యుటోరియల్స్, దిస్ ఈజ్ HTML ట్యుటోరియల్ అని రాస్తున్నాను. ఇప్పుడు ఈ కోడ్ని సేవ్ చేసి క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మనం టైటిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వచ్చింది. అలాగే బాడీలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వెబ్ పేజ్లో హాయ్ గైస్, వెల్కమ్ టు ఆన్లైన్ ట్యుటోరియల్స్, దిస్ ఈజ్ HTML ట్యుటోరియల్స్ అని వచ్చింది. ఇది మొత్తం ఒకే లైన్లో వచ్చింది, కానీ నాకు హాయ్ గైస్ అని ఒక లైన్లో, వెల్కమ్ టు ఆన్లైన్ ట్యుటోరియల్స్ అని ఒక లైన్లో, దిస్ ఈజ్ HTML ట్యుటోరియల్స్ అని ఒక లైన్లో రావాలి. అంటే మనం ఈ లైన్ అయితే బ్రేక్ చేయాలి. దానికోసం బ్రేక్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను హాయ్ గాయ్స్ తర్వాత ఒక బ్రేక్ ట్యాగ్, వెల్కమ్ టు ఆన్లైన్ ట్యుటోరియల్స్ తర్వాత ఒక బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నాను. ఇప్పుడు మనం రెండు చోట్ల బ్రేక్ ట్యాగ్ ఇచ్చాం కాబట్టి ఈ రెండు చోట్ల లైన్ బ్రేక్ అవుతుంది. సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే మనకి ఇలా లైన్ అనేది బ్రేక్ అయ్యి 3 లైన్స్గా డివైడ్ అయ్యింది. సో ఇలా మనం నెక్స్ట్ లైన్ కోసం లేదా టెక్స్ట్ని బ్రేక్ చేయడానికి బ్రేక్ ట్యాగ్ని వాడతాము. నెక్స్ట్ బోల్డ్ ట్యాగ్. ఇప్పుడు నేను ఈ బ్రేక్ ట్యాగ్ని తీసేస్తున్నాను. సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే మనకి ఇలా నార్మల్ టెక్స్ట్ అనేది వస్తుంది. కానీ మనకు ఇది బోల్డ్లో రావాలి అంటే బీ ట్యాగ్ని వాడతాము. బోల్డ్ అంటే టెక్స్ట్ అనేది థిక్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ మొత్తాన్ని బీ ట్యాగ్స్ మధ్యలో పెడుతున్నాను. సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే మనకి టెక్స్ట్ అయితే ఇలా బోల్డ్ ఫార్మాట్లో వస్తుంది. ఇలా టెక్స్ట్ అనేది బోల్డ్లో రావడం కోసం ఈ బీ ట్యాగ్ని వాడతాము. నెక్స్ట్ ఇటాలిక్ ట్యాగ్. ఇప్పుడు నేను ఈ బీ ట్యాగ్ని తీసేసి సేవ్ చేస్తున్నాను. బ్రౌజర్లో రీఫ్రెష్ చేస్తే ఇలా నార్మల్ ఫామ్లో అయితే వస్తుంది. అదే మనకు ఈ టెక్స్ట్ అనేది ఇటాలిక్ ఫామ్లో రావాలి అంటే ఐ ట్యాగ్ని వాడాలి. ఇప్పుడు చూద్దాం. నేను ఈ టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఐ ట్యాగ్స్ మధ్యలో పెడుతున్నాను. సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే ఈ విధంగా ఇటాలిక్ ఫార్మాట్లో వస్తుంది. సో మనం ఇటాలిక్ ఫార్మాట్ కోసం ఐ ట్యాగ్ వాడుతాము. నెక్స్ట్ స్మాల్ ట్యాగ్ గురించి చూద్దాం. ఇప్పుడు నేను ఈ ఐ ట్యాగ్ని తీసేసి సేవ్ చేసి బ్రౌజర్లో రీఫ్రెష్ చేస్తున్నాను. మనకు ఈ టెక్స్ట్ సైజ్ అనేది నార్మల్గా డిఫాల్ట్గా వస్తుంది. ఈ సైజ్ కన్నా కొంచెం తక్కువగా రావడం కోసం ఈ స్మాల్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను స్మాల్ ట్యాగ్స్ మధ్యలో ఈ కంటెంట్ని పెడుతున్నాను. సేవ్ చేసి బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాను. మనకు నార్మల్ సైజ్ అయితే ఇలా ఉంది కదా, దీనిని రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి డిఫాల్ట్ సైజ్ కంటే కొంచెం సైజ్ అనేది డిక్రీజ్ అయింది కదా. ఈ విధంగా మనం స్మాల్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బిగ్ ట్యాగ్. ఈ బిగ్ ట్యాగ్ కూడా సేమ్ స్మాల్ ట్యాగ్ లాగానే, కాకపోతే మనకి నార్మల్ సైజ్ కంటే కొంచెం పెద్ద సైజులో టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది.
ఇప్పుడు నేను ఈ స్మాల్ ట్యాగ్ని తీసేసి సేవ్ చేసి బ్రౌజర్లో రీఫ్రెష్ చేస్తున్నాను. మనకి ఈ టెక్స్ట్ సైజ్ అనేది నార్మల్ సైజులో వస్తుంది. ఇప్పుడు నేను ఈ కంటెంట్ మొత్తాన్ని బిగ్ ట్యాగ్స్ మధ్యలో పెడుతున్నాను. సేవ్ చేసి బ్రౌజర్లో రీఫ్రెష్ చేస్తే నార్మల్ సైజ్ కంటే కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఇలా నార్మల్ సైజ్ కంటే కొంచెం పెద్ద సైజు రావడం కోసం మనం బిగ్ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాము. నెక్స్ట్ అండర్లైన్ ట్యాగ్. ఇక్కడ నేను HTML ట్యుటోరియల్స్ అని రాస్తున్నాను. సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే మనకి టెక్స్ట్ అనేది ఇలా వచ్చింది కదా. మనకు ఈ టెక్స్ట్ కింద అండర్లైన్ రావాలి అంటే యూ ట్యాగ్ని వాడాలి. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని యూ ట్యాగ్స్ మధ్యలో పెడుతున్నాను. సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే టెక్స్ట్ కింద అండర్లైన్ వచ్చింది కదా. ఇలా మన రిక్వైర్మెంట్ని బట్టి ఈ యూ ట్యాగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిలీట్ ట్యాగ్ గురించి చూద్దాం. ఈ డిలీట్ ట్యాగ్ అనేది మనకు ఏదైనా టెక్స్ట్ పైన హారిజంటల్గా స్ట్రైక్ చేస్తున్నట్లుగా రావాలి అంటే మనం ఈ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాం. మనం కొన్ని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్లో చూస్తే ప్రైస్ అనేది డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఒరిజినల్ ప్రైస్ని స్ట్రైక్ చేసి డిస్కౌంట్ ప్రైస్ అనేది చూపిస్తారు కదా. ఆ విధంగా మనం లైన్ పైన స్ట్రైక్స్ రావడం కోసం ఈ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఈ యూ ట్యాగ్ని తీసేసి డిలీట్ ట్యాగ్స్ మధ్యలో ఈ టెక్స్ట్ని పెడుతున్నాను. సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే మనకు ఇలా టెక్స్ట్ మీద స్ట్రైక్ అయితే వస్తుంది. ఈ విధంగా డిలీట్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ ట్యాగ్ గురించి చూద్దాం. సబ్స్క్రిప్ట్ ట్యాగ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఎగ్జాంపుల్గా మనం O2 అనే ఆక్సిజన్ ఫార్ములా తీసుకున్నాం అనుకోండి. దాన్ని ప్రింట్ చేయాలంటే మనకి O అనేది నార్మల్గా వచ్చి 2 అనేది మాత్రం కింద రావాలి. దానికోసం ఈ సబ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఓని నార్మల్గా రాసి మనకి 2 అనేది కింద రావాలి కాబట్టి దానిని మాత్రమే ఈ సబ్ ట్యాగ్స్ మధ్యలో రాస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే మనకి ఇలా O2 అని ప్రింట్ అయ్యింది. ఈ విధంగా మనం సబ్స్క్రిప్ట్ ట్యాగ్ని అయితే వాడుతాము. నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ గురించి చూద్దాం. ఈ సూపర్ స్క్రిప్ట్ అనేది పవర్స్లో రాయడానికి వాడుతాము. మనకు మ్యాథ్స్లో A² B² C² ఇలా వాడుతూ ఉంటాం కదా. ఇలా స్క్వేర్లో ఏదైనా టెక్స్ట్ రావడం కోసం సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ని వాడుతాము. నాకు A² + B² అనేది వెబ్ పేజ్లో రావాలి. దానికోసం నేను ఏని నార్మల్గా రాసి 2ని మాత్రం సూపర్ ట్యాగ్స్ మధ్యలో పెడుతున్నాను. +B అని ఇచ్చి సూపర్ ట్యాగ్స్ మధ్యలో 2 అని ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే మనకి A² + B² అని వచ్చింది. ఇక్కడ గమనిస్తే ఓన్లీ సూపర్ ట్యాగ్స్లో ఉన్నవి మాత్రమే పవర్లో వచ్చాయి. ఈ విధంగా సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్స్ అయితే వాడుతాము. నెక్స్ట్ మార్క్ ట్యాగ్. ఈ ట్యాగ్ని మనం ఏదైనా కంటెంట్లో పర్టికులర్ టెక్స్ట్ని హైలైట్ చేయడానికి వాడుతాము. ఇక్కడ నేను నార్మల్గా వెల్కమ్ టు ఆన్లైన్ ట్యుటోరియల్స్ అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఈ ఆన్లైన్ అనే వర్డ్ మాత్రం హైలైట్ అవ్వాలి. దానికోసం ఈ వర్డ్ని మాత్రమే మార్క్ ట్యాగ్స్ మధ్యలో పెడుతున్నాను. ఇప్పుడు సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తున్నాను. మనకు టెక్స్ట్ అనేది ఇలా వచ్చింది, కానీ ఆన్లైన్ అనే వర్డ్ మాత్రం బ్యాక్గ్రౌండ్లో కలర్ వచ్చింది. ఈ విధంగా ఏదైనా పర్టికులర్ టెక్స్ట్ని హైలైట్ చేయడం కోసం ఈ మార్క్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ కోడ్ ట్యాగ్. ఈ కోడ్ ట్యాగ్ అనేది ఏదైనా ఒక కోడ్ని రిప్రజెంట్ చేయడానికి వాడుతాము. ఇక్కడ నేను కోడ్ ట్యాగ్స్ మధ్యలో ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఇలా ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్ అయితే నేను రాశాను. ఇప్పుడు మనం దీనిని సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే మనకి ఇలా అయితే వచ్చింది కదా. మనకి నార్మల్ టెక్స్ట్కి ఈ కోడ్ ట్యాగ్ టెక్స్ట్కి డిఫరెన్స్ తెలియాలి అంటే ఈ కోడ్ ట్యాగ్ పైన పైథాన్ ప్రోగ్రామింగ్ కోడ్ అని నార్మల్గా ఇస్తున్నాను. ఒక బ్రేక్ ట్యాగ్ కూడా ఇచ్చాను. ఇప్పుడు సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే
మనకి క్లారిటీగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం నార్మల్గా ఇచ్చిన టెక్స్ట్కి కోడ్ ట్యాగ్ మధ్యలో ఇచ్చిన టెక్స్ట్కి డిఫరెన్స్ అయితే ఉంది. సో ఈ విధంగా కోడ్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ప్రీ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను బాడీలో హలో గాయ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ ట్యుటోరియల్స్, దిస్ ఈజ్ HTML ట్యుటోరియల్ అని ఇలా 3 లైన్స్లో ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్లో రిఫ్రెష్ చేస్తే మనకు 3 లైన్స్ అనేవి సేమ్ లైన్లో ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ కంటెంట్ని ప్రీ ట్యాగ్స్ మధ్యలో పెడదాం. ఇప్పుడు సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే మనకి మనం ఎలా అయితే రాసామో అదే ఫార్మాట్లో అయితే వెబ్ పేజ్లో వచ్చింది. ఇప్పుడు నేను సెకండ్ లైన్ స్టార్టింగ్లో 2 ట్యాబ్స్ స్పేస్ ఇచ్చి సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తే వెబ్ పేజ్లో కూడా 2 ట్యాబ్ స్పేసెస్ అయితే సెకండ్ లైన్లో స్టార్టింగ్లో వచ్చింది. ఇలా మన HTMLలో రాసింది యాజ్ ఇట్ ఈజ్గా వెబ్ పేజ్లో రావడం కోసం ఈ ప్రీ ట్యాగ్ని వాడుతాము. ఇవి మనకు HTMLలో ఎక్కువగా యూజ్ చేసే టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.